బాపట్ల జిల్లా పర్చూర్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు గారు వైసీపీ అభ్యర్థి అయిన గొట్టిపాటి భరత్ కుమార్ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 10,775 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా ఏలూరి సాంబశివరావు గారు బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన పెదవూడి విజయ్ కుమార్ గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 1647 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా ఏలూరి సాంబశివరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి వై బాలాజీ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ ప్రకారం చూస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ ఈసారి కూటమి పార్టీల బలం కూడా కూటమి వైపు ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం మనం ఒక అంచనా వేసుకుంటే ఈసారి ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.